అమరావతికి నిధులు కరెక్ట్ గా సమకూర్చేటువంటి సమయంలో ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర బ్యాంకులు కానీ అప్పుడు అంచనాలు కూడా తక్కువ ఉన్నాయి. అప్పటికిప్పుడు చాలా 40% అంచనాలు మారినాయి. రేట్లు పెరగటం కానీ లేట్ అవటం. అప్పుడు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అంతలో మా ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి రాసిచ్చాడు. రాజధానికి నిధులు అవసరం లేదని చెప్పి ఆయన లెటర్ రాశాడు కేంద్రానికి. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా రాశాడు, మాకేమి మీరు క్యాపిటల్ కట్టడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము అక్కడ ఏమి క్యాపిటల్ కట్టట్లేదని చెప్పేసి వాళ్ళకి రాశాడు. సింగపూర్ వాళ్ళకు కూడా ఉత్తర్వులు రాశాడు, మీరేమి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పి కూడా లెటర్ రాశాడు. అలాగా అమరావతి వెనకబడిపోయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాం, మళ్ళీ భూ సమీకరణ చేశాం, సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ చేస్తున్నాం 100 ఎకరాలు తీసుకొని. అలాగే అనేక కంపెనీలు, అనేక సంస్థలు నిర్మాణాలు జరుగుతున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఐకానిక్ బిల్డింగ్లు భూమికి పై ఎత్తున లేచిని. 1 సంవత్సరంలో అవి మన కంటికి కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం ఆ అమరావతి చుట్టూ కూడా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇంకా ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, హోటల్స్, ఇవన్నీ కూడా మనకి ఒక 2 సంవత్సరాల్లో మన కంటికి కనిపిస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు 60,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పు రూపంలో ఏర్పాటు చేసింది. అయితే మేము అమరావతిలో మిగులుతున్నటువంటి 7,000 కానీ 8,000 ఎకరాలని బాగా డిమాండ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కోకాపేటలో ఏ రకంగా అయితే 170 కోట్లకి 1 ఎకరం అమ్ముతున్నారో, భవిష్యత్తులో అమరావతిలో కూడా అంత కాకపోయినా కనీసం 20-30 కోట్ల రూపాయలు 1 ఎకరం అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేము తెచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఆ డబ్బులతో తీర్చేస్తాం. అది ఏ ప్రాంతం ప్రజల మీద కూడా ఆ భారం వేసేటువంటి పరిస్థితి ఉండదు. రైతులకు సంబంధించి 29,000 మంది రైతులు ఎకరం అరెకరం భూములు ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇచ్చేసాం. ఇంకా 900 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. అక్కడ డెవలప్మెంట్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయవలసి ఉంది. అది జనవరి కిల్లా చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రఫీ గారు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు కనపడుతున్నాయి మాకు, మేము ఫాలో అవుతున్నాము. గతంలోకి ఇప్పుడున్న డిఫరెన్స్ కనపడుతుంది. నేనేమంటున్నానంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. 2019 జనవరి మీరు తర్వాత 4 నెలలకే అధికారం కోల్పోయారు. కానీ అప్పటికే కేంద్రంతో సంబంధాలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, దాదాపుగా లేనట్టుగానే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసారు, సో ఆ 4 నెలలు కూడా ఎటువంటి ముందడుగు పడకపోవటానికి కారణం ఆ సంబంధాలు అయి ఉండొచ్చని అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత నివేదిక ఇవ్వటం అనేది కూడా కొంత ఆశ్చర్యాన్ని అనిపిస్తోంది, మాకు అనిపిస్తోంది. ఎక్కడ 2019, ఎక్కడ 2025? మూడోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కూడా కారణం అని చెప్పేసి కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికైనా చేయాల్సింది ఏంటనేది కొన్ని సూచనలు చేసింది. నేనేమంటున్నానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఈ 18 నెలల కాలంలో కూడా కొనసాగిందా, లేదంటే ఈ కమిటీ అభిప్రాయపడింది 2019లో మీరు అధికారం కోల్పోయిన నుంచి 2024 అధికార మార్పిడి జరిగే వరకునా? అప్పటి వరకేనండి, ఈ 18 నెలల కాలంలో జరిగింది కాదు. రెండు. ఓకే సార్, రైట్. పాయింట్ మాట్లాడదాం సార్, క్రిస్పీగా పాయింట్ టు పాయింట్. ఎక్కువ 11,000 ప్లస్ 39,000 సార్, దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు పైచిలకు. దీంట్లో నామమాత్రంగానే ఇచ్చిందని చెప్పేసి కమిటీనే చెప్తోంది. మనం ఇన్ని సంవత్సరాలు ఏదైతే విమర్శించామో, కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపెట్టామో, బీజేపీ వ్యవహార శైలిని తప్పుపెట్టామో, అమరావతి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తప్పుపెట్టామో, దానికి ఈరోజు హామీల కమిటీ అది నిజమే అని చెప్పేసి నిర్ధారించినట్లయింది. సరే, జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు మీరు అన్నారు 40% డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి. మరి ఆ 50,000 కోట్లకి 40% హైక్ ఇచ్చి
కొత్త ప్రతిపాదనలు ఏమైనా పెడతారా? లేదంటే ఆ 50,000 కోట్లు అయినా సరే ఇమ్మీడియట్గా ఇప్పుడు కేంద్రం నుంచి శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఇస్తుంది బ్యాంకులు అండి, ఆల్రెడీ బ్యాంకులు చాలా. నేను బ్యాంకుల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఇది కేంద్రం యొక్క బాధ్యత, ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. అదే సార్, ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ విభజన చట్టంలో ఒక సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అది న్యాయశాఖ, అటార్నీ జనరల్ దగ్గర నుంచి ప్రపోజల్ వెళ్ళింది, హోంశాఖ వెళ్ళింది. హోంశాఖ అది గెజిట్ సార్, మీరు అనేది గెజిట్ గురించి. ఆ గెజిట్ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని కోసం అప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు. ఆ డబ్బుల్ని ఇప్పుడు తీసుకుంటాం మేము మాట్లాడి. మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి ఏ ల్యాబ్స్ అయితే జరిగినాయో ఆ ల్యాబ్స్ ని మేము క్లియర్ చేసుకుంటాం, దాంట్లో ఏం సందేహం లేదు. అది కూడా ఒకరోజు అసలు ఒకనొక దశలో 11,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందో దాని గ్రాంట్ కింద ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అలాంటి వార్తలు కూడా మీరు కూడా చెప్పారు. బహుశా అలాంటిది ఏదైనా భవిష్యత్తులో జరుగుద్ది. మాకు కేంద్రానికి ఉన్నటువంటి సత్సంబంధాల్లో కొంత అప్పుని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలా తెచ్చుకుంటాం. మేము కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం, మా ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉంది, మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న ల్యాబ్స్ తిరిగితే వాటిని అధిగమించి ముందుకెళ్తాం. అమరావతిని 28 కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. సెకండ్ ఫేజ్ 28 తర్వాత అది నిరంతర ప్రక్రియ ముందుకెళ్తా ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల అవసరాన్ని ఇవాళ ప్రపంచం గుర్తించింది. అందుకనే గుజరాత్ లో మోడీ గారు ఒక పెద్ద నగరం కడుతున్నాడు. అలాగే అన్ని చోట్ల కూడా నగరాలు కట్టాలా, అక్కడ సంపద సృష్టికి. ఇప్పుడు హైదరాబాద్ కి కలిసి వచ్చింది ఏంటి? అదే ఆర్థిక రాజధాని, అదే రాష్ట్ర రాజధాని, రెండు కలిపి ఉండడం వల్ల అక్కడ సంపద సృష్టి విపరీతంగా జరుగుతుంది. ఇక్కడ మనకేమైంది? ఇప్పుడు మన ఆర్థిక రాజధాని విశాఖపట్నం అయింది, మన రాజధాని అమరావతి అయింది. ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో దొరికేటువంటి వనరుల ఆధారంగా కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ ని 3 జోన్లుగా ఏదైతే మేము విభజించామో 3 జోన్లకి సంబంధించిన ఆఫీసర్ల నియామకం జరుగుద్ది. వచ్చేటువంటి వనరులు ఏమైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాలని వదిలేసుకుంది. ₹1 కూడా తీసుకోవాలి. మ్యాచింగ్ గ్రాంట్ కట్టవలసి వస్తుందని మేము దాదాపు ఇప్పుడు 90 వరకు దాన్ని రెస్టోర్ చేశాం. మా బోర్డంత డబ్బు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తుంది. దాన్ని 3 ప్రాంతాల్లో సమంగా పంచి అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా మేము బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్తాం.